చిన్న వయసులోనే గుండెపోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణాలను కాపాడే అత్యవసర ప్రథమ చికిత్స అయిన సిపిఆర్ పై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆగిపోయిన తొలి నిమిషాల్లోనే సరైన విధంగా సిపిఆర్ అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పౌరుడు ఈ లైఫ్ సేవింగ్ టెక్నిక్ ను నేర్చుకుని అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షకుడిగా మారాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కర్నూలు జిల్లా నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. అత్యవసర సమయాల్లో ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఆ సిపిఆర్ చేసే విధానంలో ఉంటుంది. అసలు ఆ సిపిఆర్ ఏ విధంగా చేయాలి, ఎవరికి ఎంత సమయం చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది ప్రస్తుతం మనతో పాటు తెలపడానికి రత్నాకర్ రెడ్డి ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. డాక్టర్ రత్నాకర్ రెడ్డి గారు మనతో పాటు. సార్ చెప్పండి సార్, అసలు ఈ సిపిఆర్ అనేది ఎలాంటి పద్ధతుల్లో చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎవరెవరికి చేయాలి, ఏ సమయంలో చేయాలి? సో ఇప్పుడు మన సిపిఆర్ అనేది ఏంటంటే కార్డియో పల్మనరీ రీసెసిటేషన్ టెక్నిక్. అంటే ఏంటి అంటే ఎవరైనా పర్సన్ మనకి కంప్లీట్లీ అన్రెస్పాన్సివ్ లేదా వాళ్ళకి సంబంధించినంత వరకు బ్రీతింగ్ సొంతంగా లేకపోతే మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి పల్స్ తెలియట్లేదు అన్నప్పుడు మనం ఫస్ట్ బేబీ రెస్పాన్సివ్ ఆర్ పర్సన్ రెస్పాన్సివ్ కాదని ఫస్ట్ చెక్ చేసుకొని ద మూమెంట్ ద బేబీ ఈజ్ నాట్ రెస్పాన్సివ్, ద మూమెంట్ ద బేబీ ఆర్ పర్సన్ ఈస్ బ్రీతింగ్ సరిగా తీసుకోలేనప్పుడు ఇమ్మీడియట్గా సిపిఆర్ చేయాలి. సో ఇది మనకి ఎవరికైనా సరే పెద్దలకి పిల్లలకి ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ద మూమెంట్ మనకు తెలిస్తేనే పెద్దలకి చేసేటప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ కంప్రెషన్ చేయాలి. చెస్ట్ కంప్రెషన్ ఎలా చేయాలి అనేది ఏంటంటే ప్రెషర్ ఏంటంటే దట్ యూ నీడ్ టు అప్లై ద ప్రెషర్ అట్ ద లెవెల్ ఆఫ్ ఇక్కడ మనకి బ్రెస్ట్ బోన్ అంటారు. ఈ బ్రెస్ట్ బోన్ కి జస్ట్ మిడిల్ కి లోయర్ ఎండ్ ఆఫ్ ది స్టర్నమ్ దగ్గర ప్రెషర్ పెట్టేసేసుకొని దెన్ యూ నీడ్ టు డూ ద సిపిఆర్. అదేంటంటే సింగిల్ పర్సనే ఉన్నాడు, దెన్ యూ నీడ్ టు కంటిన్యూ విత్ అప్ టు 30 and 2 times బ్రెతింగ్ ఇవ్వాలి. అదే పిల్లలకు వచ్చినప్పుడు ఒక పర్సన్ ఉన్నాడా 2 పర్సన్ ఉన్నదాన్ని బట్టి అది 15 సార్లు మనం చెస్ట్ కంప్రెషన్ ఇచ్చి 2 times లేదా 30 సార్లు చెస్ట్ కంప్రెషన్ ఇచ్చి 2 times మనం బ్రెత్ ఇచ్చేసి చేయాలన్నది. స్ట్రోక్ అనేది యాక్సిడెంట్ అని ఇలా పలు రకాలుగా ఎదుర్కొనవలసి వస్తుంది. అంటే ఆ సమయంలో వాళ్ళకి ఎట్లా చేయొచ్చు అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక రకంగా, ఇట్లా ఏమైనా డిఫరెన్సెస్ అనేవి ఏమి ఉండవండి. సో ఎనీ పర్సన్ మనకి కారణం తెలుసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇచ్చే లోపల ఫస్ట్ ఆ పర్సన్ మనకి ట్రీట్మెంట్ కి అమికబుల్ గా ఉండేటట్టుగా చేసుకోవాలి. అంటే ట్రీట్మెంట్ ఇవ్వక ముందు పర్సన్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనకి హార్ట్ ఫంక్షనింగ్ మెయింటైన్ చేయగలిగాము, తర్వాత కారణాలు కనుక్కుంటూ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఆ పర్సన్ ని మనం ఉన్న రెస్క్యూ ప్లేస్ నుంచి నియరెస్ట్ రీచ్ హాస్పిటల్ చేసే లోపల అతనికి మనకి హార్ట్ సర్క్యులేషన్ కంటిన్యూస్ గా మెయింటైన్ అయ్యే విధంగా చేసే ప్రథమ చికిత్స టైపు సిపిఆర్ టెక్నిక్. ఈ సిపిఆర్ లో కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే ఇట్లా ప్రెస్ చేయడం ఒక రకంగా అయితే, కొంతమంది బాధేస్తా ఉంటారు గుండెల మీద బాధడం. అట్లా గుండెల మీద బాధడం ఇలాంటిది కరెక్ట్ టెక్నిక్ కాదు. ఎందుకు అంటే గుండెల మీద బాధినప్పుడు మనకి ఎఫెక్టివ్ గా అంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా పోవాలి అంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ టెక్నిక్. ఇప్పుడు మెయిన్ ఈ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. సో టెక్నిక్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, సింగిల్ పర్సనే ఉంటే ఎలా చేయాలి, 2 persons ఉంటే ఎలా చేయాలి, ఆ టెక్నిక్ ని వీళ్ళకి చేసి దాన్ని మనం సక్సెసివ్ గా ఎలా సమాజంలోకి తీసుకోగలం అనేది ఇది ప్రధాన ఉద్దేశం. ఇది చాలా మందికి ఒక భయం కూడా ఉంటుంది సార్. ఈ సిపిఆర్ చేసే సమయంలో కొంతమంది అవగాహన లేకపోవడంతో ఇట్లా ప్రెస్ చేసే సమయంలో ఒకవేళ ఆ పేషెంట్ డైడ్ అయితే మాత్రం తమ మీదకి వస్తుందని చెప్పి చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వన్స్ మనకు కనుక కాన్ఫిడెన్స్ ఉండి మనకు సైన్స్ మీద అవగాహన ఉండి ఎలా చేయాలో తెలిసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతాం, మనకి ఆ విషయం తెలియకపోతే. వన్స్ మనం దాని గురించి అవగాహన ఉందనుకోండి, ఎస్ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ వీ కెన్ డూ దట్ వన్. అండ్ వన్స్ ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే మెజారిటీ ఇంతకుముందు అంటే ప్రీవియస్ గా మనకి అంబులెన్సెస్ కానీ ఇలాంటివి కానీ రిస్క్ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే 10 to 15 minutes టైంలో కనుక మనం లైఫ్ సేవ్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ క్రియేట్ మిరకిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఆ సిపిఆర్ చేసే విధానంలో ఇలాంటి పద్ధతులు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని మనం బ్రతికించిన వాళ్ళ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సిపిఆర్ అనే విధానాన్ని నేర్చుకోవాలి. ఈ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరు అవగాహన కలిగితే మాత్రం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళే ప్రథమ చికిత్స అందించి వైద్యశాలకు తరలించవచ్చు అని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైగటి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.